వెల్కమ్ బ్యాక్. టీడీపీ వ్యవస్థాపకుడు మాజీ సీఎం ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ట్యాంక్ బండ్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ చేరుకుని నివాళులర్పించారు. తెల్లవారుజామునే ఘాటు వద్దకు చేరుకుని దివంగత ఎన్టీఆర్ ను స్మరించుకున్నారు. ఆ తర్వాత దగ్గుబాటి పురంధేశ్వరి, నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చి శ్రద్ధాంజలి ఘటించారు. వివిధ పార్టీల నేతలు ఎన్టీఆర్ కు నివాళులర్పిస్తున్నారు. సో ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈరోజు ఘాటు వద్ద ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా నివాళి అర్పిస్తూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కిరణ్. సంధ్య, ఎన్టీఆర్ 101 జయంతి సందర్భంగా ఆయన అభిమానులు అంతా కూడా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించేందుకు తెల్లవారుజాము దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఉదయం కళ్యాణ్ రామ్తో పాటు జూనియర్ ఎన్టీఆర్తో పాటు అటు బాలకృష్ణ కూడా చేరుకోవడం జరిగింది. పురంధేశ్వరితో పాటు వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలంతా కూడా వచ్చి ఇటు ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన సమాధికి నివాళులు అర్పించడం అయితే జరిగింది. మరి కొంతమంది అభిమానులు ఎప్పుడూ లేని విధంగా ఈసారి కొంత అభిమానుల తాకిడి ఎక్కువగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక వివిధ పార్టీలకు సంబంధించి తెలంగాణ సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేత ఎర్రబెల్లి దయాకర్ కూడా కొద్దిసేపటి క్రితం వచ్చి నివాళులు అర్పించడం జరిగింది. ఇక వీటితో పాటు మోత్కుపల్లి నరసింహులు కూడా కొద్దిసేపటి క్రితం వచ్చి నివాళులర్పించి ఆయన గత జ్ఞాపకాలను కూడా నెంపేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇటు ఏపీకి సంబంధించిన కొంతమంది నేతలు తాజాగా ఎమ్మెల్యేగా పోటీ చేసిన పలువురు నేతలు కూడా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వచ్చి కూడా నివాళులర్పించి ఆయన స్మరించుకోవడం అయితే జరిగింది. ఇక రఘురామకృష్ణరాజు ఆయన కూడా కొద్దిసేపటి కింద వచ్చి ఎన్టీఆర్తో ఉన్న అప్పటి ఆయన సినిమాలు కావచ్చు, ఆయన చేసిన పరిపాలన సంబంధించి కూడా ఒకసారి నెమరు వేసుకుంటూ కూడా మరొకసారి ఏపీలో ఇటు కూటమి సంబంధించి కూడా ఘన విజయం సాధించబోతుంది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు కూడా ఒక ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇక గత ఏడాది లాగే ఈసారి కూడా ఇటు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సంబంధించిన ఇటు ఫ్లెక్సీలను ఏర్పాటు చేసేందుకు అభిమానులు పోటీ పడ్డారు. కానీ కొంత నిర్వాహకులు ఫ్లెక్సీలను కూడా ఇక్కడ పెట్టకుండా కొంత వాటిని పక్కన పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. గత ఏడాది సేమ్ పరిస్థితి చోటు చేసుకుంది. ఫ్లెక్సీల రగడ చోటు చేసుకునే నేపథ్యంలో ఇలాంటి ఈసారి ఎవరికి సంబంధించిన ఫ్లెక్సీలను ఇక్కడ ఏర్పాటు చేయకుండా కేవలం ఆయన నివాళులర్పించి వచ్చే వారి కోసం మాత్రమే ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేయడం అయితే జరిగింది. ఇక ఈ సీట్తో పాటు ఇటు ఎన్టీఆర్కి సన్నిహిత సంబంధాలున్న సినిమా రాజకీయ ప్రముఖులంతా కూడా ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకొని కూడా ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా ఆయనకి సమాధి వద్ద నివాళులు అర్పించడమే జరిగింది. మరికొంతమంది నేతలు కూడా రాబోతున్నారు. ఇక వివిధ పార్టీకి సంబంధించి కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇటు ఉదయాన్నే చేరుకోవడం జరిగింది. ఇక వీరితో పాటు ఇటు మరికొంతమంది కూడా వచ్చే కనిపిస్తుంది. ఇక మరికొద్ది గంటల్లో కూడా వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన వివిధ పార్టీ నేతలు కూడా వచ్చే అవకాశం ఉంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి కొంత గత 100వ జయంతి వేడుకల సందర్భంగా కొంత ప్రత్యేక ఏర్పాటు చేశారు కాబట్టి ఈసారి కూడా 101వ జయంతి సందర్భంగా కొంత ప్రస్తుతానికైతే ఇటు ఆయన అభిమానుల తాకిడి కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ప్రత్యేక ఏర్పాటు చదివింది. ఇక రాజకీయ పార్టీలకు అతీతంగా ఉదయం నుంచి కూడా వివిధ రాజకీయ పార్టీతో పాటు సినిమా సంబంధించిన ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు అయితే ప్రస్తుతానికైతే ఎన్టీఆర్ ఘాట్ వద్ద వచ్చి ఆయన ఒక స్మరించుకొని నివాళులు అర్పించడం జరిగింది. మరొకసారి ఇటు 101 జయంతి సందర్భంగా మరొకసారి ఎన్టీఆర్కి భారతరత్న ఇచ్చి గౌరవించాలంటూ కూడా పలువురు డిమాండ్ చేయడం అయితే జరిగింది. సంధ్య. రైట్ కిరణ్.